ఎందుకు చూసుకోది? ఒకవైపు నుంచి నోటీసులు ఇస్తారు, వద్దని నోటీసులు ఇస్తారు. నా భార్య అది వేరే కులము, నాకు నా పెళ్ళే కాదు, కరెక్ట్ కాదు, నాకు నా భార్య నుంచి విడిపోవాలి, డైవర్స్ కావాలని పంపించండి నీ కొడుకు. అది నీకు ఇప్పుడు వరకు తెలియదు. మరి నీకు ఎలాంటి కొడుకు నువ్వే ఆలోచించుకో. అడగమ్మా నీ కొడుకుని అడుగు. లక్ష్మి న్యాయంగా నువ్వు ఇప్పుడు దాకా అన్నావు కదా, నేను బాధపడ్డా. ఒకసారి అడుగు, ఆ మాట ఎందుకు పంపించాడు? నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. ఇప్పుడు నీ కొడుకు ఇలా పేపర్ ఇచ్చాడు కదమ్మా విడాకులు ఇవ్వమని, దానికి నువ్వేమని చెప్తావు? ఆన్సర్ ఏంటి? తప్పా కాదా? తప్పే. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఈ అమ్మాయి మీ ఇంటికి వస్తే కాపురం హ్యాపీగా నీకు మీ ఇంట్లో ఉంటే ఓకేనా? దాని కాపురం దాన్ని చేసుకుంటే నేను అద్దాన్ని అంటాను. సంతోషమే కదా. సంతోషం. చేసుకొని లక్ష్మి చూసుకుంటావా? చూసుకుంటాను సార్. లక్ష్మి అమ్మ ఆగు, నాన్న ఒక మాట చెప్తా. లలిత, ఇప్పుడు దాకా నువ్వు చాలా విన్నావు. ఏ ఇంట్లో అయినా ఒక అత్తగారు ఉంటారు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఆ ఇంట్లో ఒక అత్తగారు ఉంటారు. అత్త లేని, మామ లేని, బిడ్డ లేని ఒక్కడే బచ్చగాడు దొరకండి ఈ ప్రపంచంలో. ఉంటారు. వాళ్ళని ఎలా దిద్దుకుంటావో అదే ఆడదాని గొప్పతనం. వాళ్ళని ఎలా భరిస్తావో అదే ఆడదాని సహనం. వాళ్ళని మంచిగా మార్చుకున్నావు అనుకో, నీ అంత దేవత ఇంకోటి ఉంటారు ఆ ఇంటికి. అది నీ చేతులు. నువ్వు సహనంతో ఒక్కసారి ఆలోచిస్తే ఈ కుటుంబం బాగుంటుంది, నీ సంసారం బాగుంటుంది, నీ బిడ్డ బాగుంటాడు. లేదు నేను టౌన్లో ఉంటా, వాడు రావాలి టౌన్ కంటే, రానంటే మీరు విడిపోవాల్సి వస్తుంది. చెప్పు నాన్న. నేను అలా అనుకునేదాన్ని అయితే నా కాపురం బాగుండాలి అని చెప్పేసే కదా సార్. అబ్బాయి ఇక ఫ్లాష్ బ్యాక్లు వద్దమ్మా. మీరెంత మంచివాళ్ళో నాకు తెలియజెప్తున్నా. అదే నీతో నా బాధ. నువ్వు 1 year జాబ్ మానే, 1 year వాళ్ళ ఇంట్లో ఉండు. రేపు మెత్తగారు పంపిస్తారు ఉద్యోగం చేయ బిడ్డ అని. ఇవన్నీలో నీ లైఫ్ అంటే అయిపోయిందా? 24 నీకు ఉంది, 24 ఏళ్ళు. ఇంకా నువ్వు 76 ఏళ్ళు బతకాలా? ఆ 76 ఏళ్ళ మొత్తం హింసమతో ఒకటే సంవత్సరం అయిపోయింది. పో నువ్వు. అమ్మో నువ్వు మామూలు అని కాదు. నేను మాట్లాడుకోండి. నీకు కాళ్ళ దండం తల్లి. నీలో ఇంత డెప్త్ ఉందంటే మనమే మాట్లాడలేదు. నీకింత డెప్త్ ఉందంటే నాకు తెలియదు. నీకు తెలియదనుకో నేను మాట్లాడుతాను ఇప్పుడు పిచ్చోళ్ళలాగా. కాదు సార్, ఇప్పుడు వాళ్ళందరూ చేసింది నా గురించే కదా. కాదు, ఇప్పుడు నీలో ఇంత డెప్త్ ఉందని నాకు తెలియట్లా. సంసారం అంతా పాటు చేస్తున్నావు. నువ్వు ఆగండి. ఏమంటే వద్దంటే మీ అబ్బాయి తీసుకెళ్ళిపోండి విడాకులు ఇచ్చి. 2 నా ఏమండి ఎంతకాలం మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు? ఇంత ముందు 10 సార్లు ఎట్టని చెప్తే పంపినావు. మీరెందుకైనా మనం అవుతారా కుటుంబంలో? ఆగండి. కాదమ్మా, నువ్వు 1 year జాబ్ వద్దనుకుని ఆ భర్తతో ఉండు, సంతోషంగా ఉండు. 1 year ఆ కుటుంబం సంతోషపెట్టు, నువ్వు బిడ్డలా మెలుగు, తర్వాత నువ్వు జాబ్ చేసుకో. ఇదిలో ఏంటి తప్పు అన్నాడు సార్. చంపేస్తాడు. దానికి నాన్న ఆడదానికి చిన్న మనసు. నాన్న ఆడది ఎవరు ప్రేమిస్తుంది? పెళ్లి ముందుకి అమ్మ నాన్న ప్రేమిస్తుంది. పెరుగుతున్నప్పుడు అన్నలు చెల్లెళ్ళు ఉంటారు. వచ్చాక భర్త. ఈ భర్తతో చచ్చేదా కలిసి ఉండాలి. చచ్చేదా కలిసి ఉండే భర్తే చావ కొడుతుంటే ఎందుకు కలిసి ఉండాలి సురేంద్ర? నువ్వు తప్పు చేస్తావు, కాళ్ళు వినపడతావంటావు. చెయ్యండి సార్. ఇంకా నీ సొంత అన్నయ్య నీ భార్యని నాతో పడుకో అని అడిగాడంట, నిజమా కాదా? నాకు తెలియదు సార్. అది చెప్పు. తెలియదండి, తనకు చెప్పలేదండి. ఇప్పుడు ఆ రోజు మీ అన్నయ్య మాధవపూర్ ఫంక్షన్కి వెళ్ళామా? మీ వదినాళ్ళ మామయ్య కొడుకుని ఉయ్యాలు వేస్తుంటే వెళ్ళామా? మీ వదిన రాలేదు కదా, వచ్చింది అక్కడి నుంచి వారం రోజుల దాకా రాలేదు. నువ్వు పనికి వెళ్ళిపోయావు. మీ అమ్మ మీ నాన్న లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో. బావగారు కదా అని టీ పెట్టి ఇచ్చినందుకు నా చేయి పట్టుకుని రా మీ అక్కలేదు ఒకసారి అని అన్నాడు. ఆ విషయం మీ వదిలికి తెలుసు, మీ అమ్మకు తెలుసు, జ్యోతికి తెలుసు. మా ఇంటి ఎదురుగుండా లక్ష్మి అక్కకు కూడా చెప్పా, ఇలా చేస్తున్నాడు అక్క బావగారు అంటే. నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చి మీ ఆయన వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాను. ఆ రోజు నువ్వేమన్నా నేను బయట ఉంటే ఎందుకు బయట కూర్చున్నావు అని అడిగేవా లేదా? ఉత్తినే అని చెప్పానా లేదా? ఎందుకు చెప్పాను? మీ ఇద్దరు దెబ్బలాడుకుంటారో బావగారిని బయట పెట్టకూడదనే కదా నేను చెప్పలేదు ఇప్పుడు వరకు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళ నీ టార్చరు, వాళ్ళు అన్న మాటలు, మీ అమ్మ టార్చర్ భరాయించలేక. సరే సార్ కారణం అంతేకమ్మా. నాన్న నువ్వేమన్నావు? మీ అన్నయ్య ఇలా చేస్తే చెప్పుతో కొట్టాల్సిందన్నావు. అవును సార్. ఆ రోజు నువ్వు తణుకులేళ్ళు ఎవడో కూడా వచ్చి నీ పెళ్ళ 4 మొగుళ్ళు అంటే అప్పుడు నువ్వు ఎట్లా కొట్టలేకపోయావు?
అలాగే నీ పెళ్ళం కూడా కొట్టలేకపోయింది. నువ్వు మగాడు నువ్వే కొట్టలేకపోయావే నీ పెళ్ళనుడు అంటే, అలాగే ఆడకూతురు ఇంకో మగాడు వచ్చి చేయబట్టుకుంటే ఏం చేయగలదు ఆ పిల్ల? ఆ పిల్ల పర్సనాలిటీకి ఏం చేయగలదు? నువ్వు సరిగ్గా చూసుకుంటే మీ అన్నయ్య చేయబట్టుకునేవాడు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఏ అమ్మాయినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే చెప్పంటావా, ఏమండి నాకు నా మగుడొద్దు, నాకేమి ఇస్తాడో చెప్పానండి, విడిపోతాం అంటారు. ఈ అమ్మాయి ఏమని తెలుసా, ఏమండి నాకేం వద్దు, నేనేం అడగను, ఆయన మీద పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టను, నా దారి నేను బతుకుతా, సంతకం పెట్టి వెళ్ళిపోమనండి, నాకు ₹1 వద్దు అంటది. అది నిజాయితీ పరులైన ఆడదు కాబట్టి ఆ మాట అనేది. ఇంకోళ్ళైతే లేదు, నాకు డబ్బులు ఇప్పించాను సార్, నా వాటా నిపోతాను, కానీ ఆమె ₹1 నాకు వద్దంటుంది సార్. నేను వద్దంటుంది, నువ్వు వద్దంటుంది నాన్న, నువ్వు వస్తానంటే ఆమె ఆత్మహత్య చేసుకుంటానంటుంది. ఏం చేయమని సార్ ఈ నెల వరకు ఆ ఇంట్లో ఉండి వేరే బయట రూమ్ తీసుకొని ఉంటాం సార్. ఆ ఇంట్లో ఉంటే గొడవలు ఎట్లా వస్తున్నాయి. తన గిట్ట చాలాసార్లు అన్నది ఇల్లు కాల్ చేసి బయట ఉందామని. నాన్న సురేంద్ర, నేనేమంటానంటే ఆడదాని జీవితంలో ఏమి జరగకూడదో అవి జరిగినాయి నాన్న. అవి జరిగితే ఆడ తట్టుకోలేదు సురేంద్ర, నేను నీకు అన్నలా చెప్తున్నాను. సరే. ఎందుకంటే ఒక ఆడదాన్ని ఒళ్ళు చేయబట్టుకుంటే ఒళ్ళు ఆత్మ చేసుకుంటారు. ఆ పిల్ల దిక్కులేదు కాబట్టి మీరు ఆ పిల్లని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అనిపించింది. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. ఇప్పుడు వద్దంటుంది, నీ దండం పెడుతుంది, నువ్వు కొట్టి దూసింది, నువ్వు అనుమానం దూసింది, కొడుకు నువ్వు వద్దన్నావు, ఆ కొడుకు దూరంగా ఉంటుంది, ఒకటే ఉండిపోయింది, ఎవరో చేయబట్టుకుంటారు, ఇంకోటో చేయబట్టుకుంటారు, నువ్వే అలసిచ్చావు. నువ్వు అలసిపోతే ఆమె జీవితం నాశనం కాదు. ఒక తప్పు క్షమిస్తారు, ఒక తప్పు క్షమిస్తారు, కానీ మోసాన్ని క్షమించరు సురేంద్ర. మోసాన్ని నేను అంటున్నాను, నువ్వు నన్ను అపార్థం తీసుకోవద్దు. ఎందుకంటే ఆ పిల్ల వచ్చి ఒకటే ఏడిపోయిందంటే, మీరు నన్ను కలిపితే నేను ఆత్మహత్య చేసుకుంటా అంటాను. తెలియదమ్మా, ఈ 1 నెల ఇంట్లో ఉండి వేరే దగ్గర నాకు వద్దు. ఎందుకంటే నీ వల్ల నేను నాకు వచ్చేది అమ్మ అనిపించుకోవడం కూడా మానేసుకున్నాను. నాకు అమ్మ అన్న మాట వద్దు సురేంద్ర. మీ అమ్మ పెళ్లి చేస్తానంది అందంగా వద్దు. నీతో నాకు డిస్కషన్ పర్మిట్ చేసుకోవాలంటే నీకు పోలీస్ స్టేషన్ లోనే పర్మిట్ చేసుకుండేది, అక్కడతోనే వదిలేసేదాన్ని, నీ దగ్గరికి వచ్చేదాన్ని. నలుగురు చూస్తారు, నలుగురు పలానా మనిషి దాన్ని వదిలేసి నీకు ఇంకో పెళ్లి చేస్తామని ఆయన, నేను నా భార్య కావాలని నేను ఇంకో పెళ్లికి సిద్ధవాళ్ళే నేను. అది ఇప్పుడు నేను నిజంగా చెప్పి మా పిల్లోడు అయితే సార్ నేను చెప్తున్నాను, వాడు ఉంటే కనుక నేను చచ్చిపోతాను అంటున్నాడు సార్ మా అబ్బాయి. ఎదురుగుండగా నా చెల్లిని అంత చిత్రహింసలు ఎడుతున్నావు. రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళిన తర్వాత అలా చేస్తావానండి. చిన్న గోడ ఇరికినట్టు మాస ఇచ్చుకుని పొడి చేశానండి, 4 పోట్లు పొడిచానండి. మీరే నేనే కొట్టేశానండి. చిటికి మటికి కొడతా కదా పాకి పిల్ల తిట్టింది కదా, మాట్లాడు దిక్కడ పట్టుకు తొక్కుతాను. ఏమండి నిన్న కాకమన్నా వచ్చేసింది ఫోన్ ఎత్తి, వసే నువ్వు కొయిటి నుంచి నా పెళ్ళాన్ని నన్ను ఎడదెత్తాకు వచ్చావేంటే, నీ మొగుడు నీ దగ్గరికి రావట్లేదంటే, నేను బాగున్నాను రావే నీ దగ్గరికి వస్తాను. ఒకసారండి రోడ్డు మీద నుంచి ఈడ్చి కొట్టేస్తాను, ఇదిగో మాసపు పగిలిపోయిందండి, కుట్లేసారు చూపించమనండి. నేను ఆ బిడ్డ కడుపు పుట్టిన బిడ్డను వదులుకోనా నిన్ను వదులుకోను, మధ్య రకంగా వచ్చినాడు, మధ్య రకంగా నిలిపో. వద్దు, నా కడుపు బిడ్డను పుట్టిన నేను వదులుకోను సురేంద్ర, నాకు నా బిడ్డ కావాలి. నేను కావాలంటే ఎందుకు కావాలనుకుంటా? నీకు తాగడానికి డబ్బులు ఇస్తున్నాను, నీకు వెళ్తాకి వస్తాకి నీకు రోజుకి ₹40 ఇస్తున్నాను, నీకు చికెన్ వండుతాను, నీకు బట్టలు కాలంటే కుట్టిస్తున్నాను. పండబెట్టి తొక్కుతానంటే నీకు అంత బాధ వచ్చింది కదా, నేను నీ దగ్గర తొంగుంటానంటే నాకు ఎంత బాధ వస్తుంది. నా మొగుడు ఆడిని కూడా మరి నీకెందుకే పెళ్ళాం, నీకెందుకు పెళ్ళాం నాన్న? వదిలేంటి తెలుసు, వదిలేంటి తల్లి లాంటిది కదా. నాకు నా భార్య రాదంటుంది కదా. సరే